గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్ లో ప్రత్యర్థిని కేవలం 127 పరుగులకే కట్టడి చేసిన సూర్యసేన అనంతరం లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలోనే ఊదిపాడేసింది. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసలు కురిపించాడు. ఇది కేవలం భారత జట్టు కాదని ఐపీఎల్ స్టార్లతో కూడిన జట్టు అని బాసిత్ అలీ పేర్కొన్నాడు. బంగ్లాతో సిరీస్ కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన సీనియర్ ఆటగాళ్లంతా దూరమయ్యారు. ఈ క్రమంలో ఐపీఎల్ అదరగొట్టిన మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి అలాగే యువ ఆటగాళ్లతో బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. వీరితో పాటు గత 2 ఐపీఎల్ సీజన్ లో సంచలన ప్రదర్శన కనబర్చిన మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా 3 ఏళ్ల తర్వాత భారత జట్టులో చోటు దక్కింది. వీరి ముగ్గురు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇది భారత్ టీం కాదు, యువకులతో కూడిన ఐపీఎల్ ప్లేయింగ్ 11. ఈ సిరీస్ కు యశస్వి జైస్వాల్, గిల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లకు విశ్రాంతినిచ్చారు. అదే విధంగా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణయ్ కూడా తొలి టీ20లో ఆడలేదు. అయినప్పటికీ భారత్ 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. అసలు పాకిస్తాన్ వైట్ వాచ్ చేసిన బంగ్లాదేశ్ జట్టేనా అంటూ బాసిత్ అలీ పేర్కొన్నాడు. భారత్ పై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో ఘోర ఓటమిని చవిచూశారు. ఇప్పుడు టీ20లో కూడా అదే ఆట తీరును కనబరుస్తున్నారు. భారత్ గత కొంతకాలంగా వరల్డ్ క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పుడు పాకిస్తాన్ టీం ఉన్నా కూడా ఫలితాన్ని రాబట్టే తీరులో టీమిండియాకు ఎలాంటి మార్పు ఉండదు. బంగ్లాకు పట్టిన గతే తమ జట్టు కూడా పట్టేదని, ఎందుకంటే టీమిండియా ప్లేయర్లు ఒకరికి మించి ఒకరు ప్రదర్శిస్తుండమే ఇందుకు కారణమని బాసిత్ అలీ పేర్కొన్నాడు.